కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించారు. వైఎస్కు చాలా దగ్గరయ్యారు. వైఎస్ మరణం తర్వాత జగన్తో నడిచారు. వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు. 2024 ఎన్నికలలో ఓటమిని చవిచూశారు. దీంతో వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు తిరిగి టీడీపీలో చేరారు. ఇంతకు ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? ఆయనే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతారో అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు. జనసేనలో చేరతారని కొంతకాలం, లేదు టీడీపీలో చేరతారని మరికొంతకాలం ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఈ సస్పెన్స్కు ఇప్పుడు తెరపడింది. చివరకు ఆళ్ల నాని టీడీపీలో చేరారు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. రెండు 2024 ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీలో చాలా మంది సీనియర్లకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వైసీపీలోని కొంతమంది నేతలు అతిగా ప్రవర్తించి అధినేత జగన్ మెప్పు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేశారు. దీంతో వైసీపీలో పవన్ కళ్యాణ్ అభిమానులకు సైతం వైసీపీపై విరక్తి కలిగింది. 2019లో వైసీపీకి ఓట్లు వేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు 2024లో జనసేన వైపు బలంగా నిలబడ్డారు. పైగా టీడీపీని కూడా ఎన్డీఏలోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. దీంతో వైసీపీ మూలాలు కూడా కుదేలయ్యాయి. ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీనికి కారణం వైసీపీలో కొందరు నేతలు చేసిన మితిమీరిన చేష్టలే అని తేలింది. మరోవైపు కేంద్రంలో కూడా ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావడం, కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యం కలిగి ఉండడంతో వైసీపీ నేతలకు ఏమీ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. అన్నింటికన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తుండడం, ఉప ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేస్తుండడంతో ఇక వైసీపీకి ఏపీలో మనుగడ కష్టమని ఆలోచనకు వచ్చిన నేతలు ఒక్కొక్కరుగా వైసీపీని వీడిపోతున్నారు. ఈ కోవలోని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని కూడా వైసీపీని వీడారు. అప్పట్నుంచి ఆయన ఏ పార్టీలో చేరతారో అని సస్పెన్స్ నెలకొంది. ఎట్టకేలకు గురువారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో ఆళ్ల నాని పార్టీ మారడంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గురువారం ఉండవల్లికి వెళ్లిన ఆళ్ల నాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నానికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీతో పాటు ఆయన కూడా ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత నుంచి వైసీపీకి దూరంగా ఉన్న ఆళ్ల నాని ఎట్టకేలకు గత ఏడాది చివర్లోనే వైసీపీకి గుడ్ బై చెబుతూ పార్టీకి ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరనున్నట్టు విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఆళ్ల నాని టీడీపీలో చేరడానికి స్థానిక నాయకత్వం అడ్డుపడినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఆలస్యమైంది. వైసీపీకి రాజీనామా చేసినప్పటి నుంచి అప్పుడప్పుడు ఆళ్ల నాని సైకిల్ పార్టీ కండువా కప్పుకోనున్నట్టు వార్తలు రాగా అవన్నీ వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో వెంటనే ఆయన పార్టీలో చేరిపోయారు. ఇటీవల ఏలూరు డిప్యూటీ మేయర్లు కూటమి పరం కావడానికి ఆళ్ల నాని కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. వైసీపీ కార్పొరేటర్లను కూటమి అభ్యర్థికి మద్దతు తెలపడంతో ఆళ్ల నాని కృషి ఉంది. దీంతో ఇక ఆలస్యం చేయకుండా ఆళ్ల నానిని టీడీపీలో చేర్చుకున్నారు. ఆళ్ల నాని 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. దీంతో చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు వస్తుందని వేచి చూడగా తాజాగా ఆ సమయం రానే వచ్చింది. ఏలూరు నియోజకవర్గంతో పాటు బలమైన సామాజిక వర్గం నేత తమకు అవసరమని భావించిన టీడీపీ హైకమాండ్ ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకునేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే
ఇప్పటికే అదే సామాజిక వర్గానికి చెందిన నేత ఎమ్మెల్యేగా కొనసాగుతుండడం గమనార్హమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించారు ఆళ్ల నాని. 2004 ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ తరపున ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్కు చాలా దగ్గరయ్యారు. వైఎస్ మరణం తర్వాత జగన్తో నడిచారు. వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. బలమైన సామాజిక వర్గం నేపథ్యంతో వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. ఆళ్ల నాని టీడీపీలో చేరిన క్రమంలో అందరి చూపు మరోసారి వైసీపీపై పడింది. ఇంకా వైసీపీలో గోడ దూకడానికి సిద్ధంగా ఉన్న నేతలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. జగన్కు అత్యంత కావలసిన వాళ్లే జగన్ను వీడిపోతున్నారు. ఇక సామాన్య జనం జగన్ను నమ్మే పరిస్థితి లేదని తేలిపోయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో జగన్ ఆపుతున్న నేతలు ఆగే పరిస్థితి కనబడ్డం లేదని తెలుస్తోంది. పైగా వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీనియర్ నేత, పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయని తెలుస్తోంది. దీంతో కొంతమంది వైసీపీలో ఉంటే తమ మనుగడ కష్టమని భావిస్తున్నట్లు అంతర్గతంగా మదనపడుతున్నట్టు సమాచారం. మేలోపు ఇంకొంతమంది నేతలు వైసీపీని వీడే అవకాశాలున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన బలపడడంతో కోస్తాలో వైసీపీకి చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. ఇంతకాలం పవన్ కళ్యాణ్ పార్టీని నడుపుతారో లేదో అని ఆయన అభిమానుల్లో కొన్ని అనుమానాలుండేవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తుండడంతో వాళ్లకి నమ్మకం కుదిరింది. దీంతో వైసీపీలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు క్షేత్రస్థాయిలో జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సంఘటనలు జరుగుతాయో.